అది ఈ పల్లవి సారీ రూబీ కెపాసిటీ. నువ్వెన్ని ప్లాన్స్ వేసినా వాటిని చిటికలో తిప్పి కొడతాను. ఈ ఇంటి కోడల్ని మీకు చుక్కలు చూపిస్తాను బేబీ. చావు నాటకమాడి హాస్పిటల్లో చేరి మా అక్కని మాకు కాకుండా చేశావు కదూ. కాదే తిక్క మొహం. నువ్వు హాస్పిటల్లో చేరడం వల్లే మా అక్క నాకు దక్కింది, దగ్గరైంది. అబ్బా, ఈ మ్యాటర్ అప్పుడే చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఫ్లోలో బయటకు వచ్చేసింది. ఇది ఒకందుకు మంచిదేలే. అక్క నాకు అందుబాటులో ఉంది, ఎనీ టైం రంగంలోకి దూకుతుందని తెలిస్తే కాస్త టెన్షన్లో ఉంటావు. లేదంటే మరీ ఎక్కువ జాలీగా ఉంటున్నావు. ఇప్పుడు చెప్పు, ఏమంటున్నావు? ఈ ఇంటికి కోడలైపోతావా? నాకు చుక్కలు చూపిస్తావా? అప్పుడు ఒక అమ్మాయి మా బావ జీవితంలోకొచ్చి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తేనే అందరం కలిసి దాని చేత జైలు ఊచలు లెక్కబెట్టించాం. ఏకంగా నువ్వు మా కుటుంబాన్ని టార్గెట్ చేశావు. నిన్నెలా వదిలేస్తాననుకుంటున్నావు? మా అక్కని జైలుకి పంపించడం కాదే, చావుకి కారణమయ్యారు. మిమ్మల్ని నాశనం చేయకుండా నేనెలా వదిలేస్తాను? ఇంక నీ జోలికి రానని, మా అక్క ప్రస్తావన తీసుకురానని ఒట్టేశాను. గట్టు మీద ఉంటానని అనుకుంటున్నావేమో. ఈరోజు ముహూర్తం పెట్టారే, అదే ముహూర్తానికి అక్కతో బావ పెళ్లి జరిపిస్తాను. దాని కొద్ది క్షణాల ముందైనా నీ అంతు తేలుస్తాను. అయ్య బాబోయ్, నేనేంటి నీకేంటి ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చేస్తున్నానేంటి? నిన్ను బెదిరించకూడదు, అనుమానించకూడదు, మా అక్క ప్రస్తావన అసలే తేయకూడదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదా. కానీ ఏం చేస్తాం, అక్క మీద ఉన్న ప్రేమ అలాంటిది. మరి పల్లవి అక్క అవును, ఇప్పుడు నేను ఆయనకిచ్చిన మాటకి కట్టుబడి ఉంటానా, లేకపోతే బావతో పెళ్లి చేస్తానన్నా అక్కకిచ్చిన మాటకి కట్టుబడి ఉంటానా? ఏం చేస్తానంటావు? చెప్పను. జరగబోయేది బుల్లితెర మీద చూద్దు గాని. అదిగో మా ఆయన వస్తున్నారు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అన్నమాట. అది పల్లవి అక్క, అదన్నమాట అసలు సంగతి. అర్థమైంది కదా? ఏం టైలర్? ఏం లేదు సారు, పల్లవి అక్కకి మొత్తం డీటెయిల్డ్ గా చెప్పాను. ఉండకూడదని అర్థం అయిపోయింది. ఉండకూడదంటే ఇంట్లో ఉండకూడదని కాదు సారు, బావగారిని పెళ్లి చేసుకున్నాక ఆయనతో ఎలా ఉండకూడదో చెప్తున్నాను. అర్థమైంది కదా పల్లవి అక్క? పదండి సారు. పెళ్ళయ్యాక పల్లవితో ఎలా ఉంటావా అని భయం వేసింది. ఇప్పుడు నాకు ఆ భయం మొత్తం పోయింది. ఇంకా ఏ విషయం
విషయంలోనూ ఎలాంటి భయమూ ఉండదు సారు. అంతా బానే ఉంటుంది. ఫసక్ ఈ అక్కా చెల్లెలని తేలిగ్గా తీసుకునికి వీల్లేదు. ముందొకలా వెనకొకలా ఇద్దరు కలిసి నాటకాలాడుతున్నారనిపిస్తుంది. స్వాతి మాటలు ఓవరాక్షన్ చూసినవా? ఏదో తేడా కొడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి పల్లవి. ఏంటి అది పీకేది? దానికంత సీన్ లేదత్తయ్యా. ఏందమ్మా ఏవన్నా? ఏం లేదత్తయ్య, స్వాతి మంచిదే, తనతో టెన్షన్ లేదు అన్నాను. అంతే కదా, నాకు ఏరే లెక్క ఏనపడిందిలే. అయినా రామాయణం పుస్తకాలు అమ్మేడిదానివి, నువ్వు గసమంటివి ఎందుకు మాట్లాడుతావులే. నేనే ఏదో పొరపాటు పడినా. గా స్వాతి మంచిదని నమ్ముతున్నట్టున్నావు. అస్సలు నమ్మనీకులే. 24 గంటలు శ్రావణి శ్రావణి అని కలవరించే ధరణి స్వాతి రాగానే ఎట్ట కామైపోయిందో చూసినావా? ఇదంతా మీ పెండ్లి ఆపనీకి ధరణి ఆడుతున్న నాటకంలా అనిపిస్తుంది. నీతో ఎక్కువ మాట్లాడుడు గాని, నీ గురించి ఏదైనా ఎంక్వైరీ చేసుడు గాని ఏం చేయలే కదా. ఏమిటిది? కళా నిజమా? నువ్వు ధూమపానం చేయించున్నావా? ఎప్పుడన్నా కాస్త టెన్షన్లో ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయడం ఏంటి? ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతుంటే మాత్రం నా చాప్టర్ క్లోజ్. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? కొంపదీసి జరగకూడదు ఏదైనా జరిగిందా ఏంది? ఏం లేదత్తయ్య. ఏం జరుగుతుంది? ఏం జరగలేదు. మా పెళ్లిని ఆపడానికి నాటకాలు ఆడుతుంది అన్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నీ మెళ్ళో 3 ముళ్ళు పడేదాకా నీ పెండ్లి ఎట్ట ఆపాలనా, వాళ్ళక్కని గీ ఇంటికి ఎట్లా దేవాలనా అని ఆలోచిస్తది. కాని దాని యాసాలన్నీ గీ సామ్రాజ్యం దగ్గర కాదు. అసలు ఆ అక్కెవరో, దాని ఓవర్ యాక్షన్ ఏందో మొత్తం బయట పెడతా. ఏం చేయబోతున్నారు అత్తయ్య? ఏం చేస్తానో కాసేపట్లో నువ్వే చూస్తావు. దానికన్నా ముందు నువ్వొక పని చెయ్యాలి. ఏంటత్తయ్య? విక్రమ్ శ్రావణి మీద కోపంతో, చిరాకుతో నిన్ను పెండ్లి చేసుకోనీకి ఒప్పుకున్నాడు గాని నీ మీద ఇష్టంతోనో మోజుతోనో కాదు కదా.
అవునత్తయ్య. అవునత్తయ్యా అని నువ్వు గిట్ల మెత్తగా ఉంటే గా ధరణి పెండ్లి ఆపనికి ఏదో ఒకటి చేస్తనే ఉంటది. గా ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు విక్రమ్కి దగ్గర కావాలే, నీ మీద మోజు పడేటట్టు చేసుకోవాలి. శ్రావణిని అంతలా అసహించుకునేటోళ్ళు ఒక్క లెటర్ రాయిగానే ఎట్లా మారిపోయినరో చూసినావా? మళ్ళట్టాంటిది గట్లాంటిదేదైనా జరిగితే మొత్తం కరిగిపోయి మళ్ళా శ్రావణిని గీ ఇంట్లో పెట్టుకుంటారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పల్లవి. ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? నీ బాత్రూంలో నీళ్లు రావట్లే. వస్తున్నాయి అత్తయ్య. రావట్లే అని చెప్తున్నా కదా. సర్లేండి, మీ బాత్రూంలో స్నానం చేస్తాను. నా బాత్రూంలో కూడా రావట్లే, నేనే కట్టేసిన. నువ్వు విక్రమ్ గదిలోకి పోయి స్నానం చేయి. ఈలోగా విక్రమ్ జాగింగ్ చేసి వస్తాడు. వస్తే ఇంత మొద్ద అవతారం ఏడ దొరికినావు? నువ్వు స్నానం చేసి బయటకొస్తావు, గప్పుడే అబ్బాయి లోపలికొస్తాడు. గిట్లాంటప్పుడే బలహీన క్షణాలు బయటపడతాయి, ఇద్దరూ దగ్గరవుతారు. ఇంకవన్నీ నేనే చెప్పాలంటే ఎట్లా అర్థం చేసుకోవాలమ్మాయి? నువ్వు అనుకునేంత పిచ్చి మొహాన్ని కాదత్తా. ఇలాంటి ఆటలు చాలానే ఆడాను, కానీ ఈ సిచ్యువేషన్లో ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ట్రై చేస్తా. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. పో. నా మొగుడి బాత్రూంలోకి దూరి స్నానం చేస్తానంటుందా? చచ్చింది నా చేతిలో. అక్క, నా వల్ల కాదు చెల్లి. ఆయన మీద దీని నీడ పడితేనే ఆ నీడని కూడా చంపేస్తాను. అక్క ఆవేశపడకు. బావగారి మీద దాని నీడని కాదు కదా, గాలిని కూడా సోకనివ్వను. ముందు నేను చెప్పేది విను. అర్థమైందక్క? మరి పర్వాలేదా? ఆయనేమన్నారు కదా? అక్క ఏమీ అనరు, నేను చెప్తున్నాను కదా. కానీ అబ్బా, పరాయి ఆడది అదే సిగ్గు లేకుండా బరితెగిస్తే మీ ఆయన దగ్గర నీకు సిగ్గేంటక్క? వెళ్ళు చెప్తా, వెళ్ళు. విక్రమ్ ఇంకా రాలేదేంది? అమ్మయ్యా, వచ్చిండు. గదిలోకి పోతాడు, ఆడ ఏదో జరుగుద్దని ఊహిస్తే ఏడ కూసున్నాడేంది? ఈలోగా ఆ పిచ్చిది స్నానం చేసి బయటకొచ్చుద్దో ఏందో. అయ్యో, అరెరే, జాగింగ్ చేసొచ్చి ఏడ కూసున్నావేంది? స్నానం చేసిరా నాన్నా, పో. చేస్తానులే పిన్ని. చెమటొంటితో గట్ల కూసోకూడదు. పో నాన్నా, స్నానం చేసిరా, పో. పో నాన్నా, వెళ్ళు. ఎల్లు నాన్నా, ఎల్లు, వెళ్ళు, పో.
గదిలో కడుగు పెట్టగానే స్నానం చేసి వచ్చిన పల్లవిని చూడగానే సిరాకు మొత్తం పోద్దులే. పో. నువ్వేంటిక్కడ? నా బాత్రూంలో వాటర్ రావడం లేదు. మీరు జాగింగ్కి వెళ్ళారు కదా, ఈలోపు ఇక్కడ స్నానం చేద్దామని వచ్చాను. దగ్గరకు వస్తున్నారు. నిన్నిలా చూసాక దగ్గరకు రాకుండా ఉంటేనే దోషం. ఇన్నాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి ఇంత అందం కళ్ళెదురుగా ఉన్నా పట్టించుకోలేకపోయాను. మంచు బిందువులతో తడిసి ముద్దైనా తెల్ల గులాబీలా ఎలా మెరిసిపోతున్నావో తెలుసా? వరకు ఏదో ఒక మూల శ్రావణ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. అందుకే నిన్ను సరిగ్గా చూడలేకపోయానేమో. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుంచి శ్రావణ్ణి నా మనసులోంచి పూర్తిగా తీసేస్తున్నాను. మళ్ళీ తన గురించి ఆలోచన కూడా రాదు. ఇక్కడి నుంచి నా మనసులో, నా జీవితంలో ఉండబోయేది నువ్వే. అయిపోయింది. ఇద్దరు కలిసిపోయిండ్రు. ఇక ధరణి ఎంత ట్రై చేసినా గా శ్రావణి తిరిగొచ్చినా విక్రమ్ పల్లవినే చేసుకుంటాడు. ఇదంతా నా కళ. ఆయన గిట్లనే జరుగుద్దిలే. పల్లవిని గట్ల చూసినాక గీ విక్రమేంది, గా విక్రమాదిత్యుడైనా చలించాల్సిందే. నువ్వా? గదేంది? గప్పుడే స్నానం చేసి వచ్చేసినావా? విక్రమేడి? అసలు లోపలేమైనా అయ్యిందా లేదా? మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది అత్తయ్య. ఏం జరిగింది? ఇంతకీ విక్రమ్ గదికి పోయినావా లేదా? లేదు, నా బాత్రూంలో నీళ్లు రావట్లేదన్నారు కదా, కానీ వస్తున్నాయి అత్తయ్య. లే, నీ కట్టేసినా కదా. లేదత్తయ్య, నీళ్ళు వస్తున్నాయి. వస్తే వచ్చినాయి. నేను విక్రమ్ గదిలోకి పోమని చెప్పినప్పుడు పోవాలి కదా. నేను వెళ్ళానత్తయ్య, కానీ ఎక్కడికి పల్లవి అక్క? బట్టలు పట్టుకుని ఊపుకుంటూ మరి బయలుదేరావు? అది
స్నానం చేయడానికి వెళ్తున్నాను. నీకొక బెడ్రూమ్ ఇచ్చారు, అందులో ఒక బాత్రూమ్ ఉంది. మరి మా బావగారి గదిలోకి స్నానానికి వెళ్తున్నావంటే సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు పల్లవి అక్క? నా బాత్రూంలో వాటర్ రావడం లేదు. నీ పిట్ట కథలు పోయి పిల్లలకి చెప్పుకో, వాళ్ళు వింటారు. కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే వాటర్ రావట్లేదు. రావట్లేదా? చూద్దాం రా. రా. ఏ వదులు, రా. వదులు, ఏ వదులు, వదులు. ఏయ్, రా.